ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన ప్రక్రియను మరింత సమర్థవంతంగా ప్రజలకు అనుకూలంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం తన తొలి సమావేశాన్ని ఈ రోజు నిర్వహించింది. గత ప్రభుత్వం 26 జిల్లాలుగా విభజన చేసిన విధానం అస్తవ్యస్తంగా, తొందరపాటు నిర్ణయాలతో ఒత్తిళ్ల మధ్య జరిగిందని ఉపసంఘం అభిప్రాయపడింది. ఈ విభజన ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా జరిగిందని, ఫలితంగా అనేక మండలాలు, గ్రామాలు జిల్లా కేంద్రాలకు చాలా దూరంగా ఉండిపోయాయని గుర్తించింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం జిల్లాల సరిహద్దుల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుపై సమగ్ర చర్చలు జరపాలని నిర్ణయించింది. మరి కొత్తగా ఏర్పడబోయే జిల్లాలేంటి? పేర్లు కూడా మారబోతున్నాయా? జిల్లాల పునర్విభజన వెనుక కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. 13 జిల్లాలతో ఉమ్మడి ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. అయితే వైసీపీ హయాంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చుతూ వైసీపీ హయాంలో 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలుగా మారిపోగా, ఆ సమయంలో చాలా చోట్ల జనాల సెంటిమెంట్లకు న్యాయం జరగలేదన్న విమర్శలు వినిపించాయి. జిల్లా కేంద్రాల ఎంపిక కూడా వివాదంగా మారింది. అయితే తాము అధికారంలోకి వస్తే ఈ లోపాలను సవరిస్తూ అవసరమైన చోట కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. ఇప్పుడు ఆ ప్రక్రియను కూటమి మొదలుపెట్టింది. జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల పేర్ల మార్పుపై చంద్రబాబు సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తోంది. వైసీపీ హయాంలో జిల్లా విభజన సరిగా జరగలేదని, జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారని భావిస్తున్న కూటమి ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యం కోసం జిల్లాల సరిహద్దులు, పేర్లు, కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించింది. 21న జరిగిన కేబినెట్ సమావేశంలోనూ జిల్లాల పునర్విభజనపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ నెల 29, 30 తేదీల్లో మంత్రివర్గ ఉపసంఘం జిల్లా పర్యటనలు చేపట్టనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలుండగా వీటి సంఖ్యను 32కు పెంచే ప్రతిపాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అమరావతిని ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని ప్రభుత్వం భావిస్తుందని టాక్ వినిపిస్తోంది. పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలతో అమరావతి జిల్లాను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. దీని ప్రకారం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వినతి సమర్పించారు. మదనపల్లి, గూడూరు, ఆదోని, పలాస, పోలవరం ప్రాంతాలను కూడా కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయట. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రాలకు ప్రయాణ దూరాన్ని తగ్గించి పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అటు జిల్లాల పునర్విభజనలో పేర్ల మార్పు కూడా కీలక అంశంగా ఉందట. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఏదో ఒక జిల్లాకు ప్రముఖ కవి గుర్రం జాషువా పేరు పెట్టాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వినతి సమర్పించారు. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందన్న గుసగుస వినిపిస్తోంది. బాపట్ల జిల్లాకు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనతో పాటు మండలాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులను కూడా మార్చడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని, కృష్ణా జిల్లాలోని కొత్తపల్లి, బిళ్లపల్లి, మడిచెర్ల గ్రామాలను బాపులపాడు మండలం నుంచి తొలగించి నూజివీడు లేదా ముసునూరు మండలాల్లో కలపాలని వినతులు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లాలో లావేరు మండల కేంద్రంగా మురపాకను మార్చాలని, అల్లూరి సీతారామరాజు జిల్లాలో వై రామవరం మండలాన్ని విభజించి కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండలాన్ని 2 మండలాలుగా విభజించేందుకు అనుమతిచ్చారు. ఈ మేరకు వై రామవరం మండలాన్ని ఎగువ వై రామవరం, దిగువ రామవరం అనే పేర్లతో 2 మండలాలుగా విభజించేలా త్వరలో ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి కేబినెట్ నుంచి అనుమతొచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వై రామవరం మండల ప్రజలకు ఇది చిరకాల కోరిక. మొత్తానికి ప్రభుత్వం నెరవేర్చింది. వై రామవరం మండల కేంద్రానికి వెళ్లాలంటే గిరిజనులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త మండలం ఏర్పాటు చేయాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. 2017 గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ హామీ ఇచ్చారు. అప్పుడే ఈ మండలాన్ని విభజించి కొత్తగా మరో మండలం ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. 2019లో ప్రభుత్వం మారిపోవడంతో ఈ ప్రక్రియ జరగలేదు. ఇటీవల గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సమావేశం నిర్వహించాగా మరోసారి వై రామవరం మండలం విభజన గురించి చర్చ జరిగింది. ఈ మేరకు వై రామవరం మండలాన్ని 2గా విభజించాలని ప్రతిపాదించారు. వై రామవరం అప్పర్ అంటే ఎగువ మండల కేంద్రంగా కొనసాగించాలని, ఇందులో 6 పంచాయతీలు ఉండేలా ప్లాన్ చేశారు.
వై రామవరం లోయర్ దిగువకు గుర్తేడును కేంద్రంగా చేయాలని ప్రతిపాదించారు. దీని పరిధిలో 11 పంచాయతీలుండగా కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ రావడంతో వై రామవరంను విభజించి కొత్త మండలం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. వై రామవరం చేరుకోవటానికి గిరిజనులు పడుతున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కొత్త మండలం ఏర్పాటు చేయనున్నారు. ఇక జిల్లాల పునర్విభజనపై సమగ్ర అధ్యయనం కోసం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. మంత్రులు నాదెండ్ల మనోహర్, అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, నారాయణ, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు ఈ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో 13 ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, పోలవరం ముంపు ప్రాంతంలోని 7 మండలాల్లో పర్యటించనుంది. కలెక్టర్లు ప్రజాప్రతినిధులతో చర్చించి జనాల నుంచి వినతులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 2 వరకు కలెక్టర్ కార్యాలయాల్లోనూ అప్లికేషన్స్ తీసుకుంటారు. వీటి ఆధారంగా సెప్టెంబర్ 15 నాటికి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. డిసెంబర్ 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.